సరే ఏం సార్ ఇది ఏది ముందుకు వచ్చినా ఇది మాదంటే మాది ఘనత అంటూ ఉంటారు. అంతే తప్ప సరే మీరు కొంత చేశారు మేము కొంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కళ్ళతో చూసింది, నేను హైదరాబాద్ నుంచి విజయవాడకి రీలొకేట్ అయిన తర్వాత వచ్చేసరికి కనకదుర్గమ్మ గుడి ముందు ఉన్నటువంటి ఫ్లైఓవరు 80 to 90% ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది 2018 టైంకి. కానీ అప్పటికి నేను కూడా రెస్ట్లెస్ ఫీల్ అయ్యేవాడిని, ఏంది మిగిలిన 10% 20% కంప్లీట్ చేయడానికి వచ్చి 1 year దాటిపోయింది, ఏంది కంప్లీట్ అవ్వదా అని చెప్పేసి. సరే మొత్తానికి వైసీపీ గవర్నమెంట్ హయాంలో అది అందుబాటులోకి వచ్చింది. అసలు దానికి ఎవరు ఏం చేశారు అనేది ప్రజలు గమనిస్తారని కూడా చూడకుండా దాన్ని కూడా క్రెడిట్ తీసుకున్నారు. అప్పుడు ఏ మాటగా మాట చెప్పాలి. సరే నవ్వుకుండా వదిలేస్తాం. ఇప్పుడు ప్రతిదీ చిన్నపిల్లల్లాగా ఈ రకంగా మాదంటే మాదని చెప్పేసి మరి ఈ వీడియోలన్నీ బయటకు వస్తుంటే వాడికి ఎలా సమాధానం చెప్పుకుంటారు? సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆలోచన కూడా లేకుండా ఈ రకంగా అక్కడ జీవోలు కనపడుతున్నాయి, ఆ పేపర్ ఎవిడెన్స్లు కనపడుతున్నాయి, వీడియో ఎవిడెన్స్లు కనపడుతున్నాయి. ఎస్ కరెక్టే, మా దాంట్లో కూడా మేము దాన్ని మళ్ళీ ఇంకాస్త బెటర్గా చేశాము, రైతులకు నష్టం కలగకుండా చేశాము, ఆ రకంగా మాట్లాడుకోవచ్చు సార్. ఇప్పుడు సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. దురదృష్టకరమైనటువంటి పరిస్థితి రాజకీయాల్లో, రాష్ట్రంలో ఈ రకమైనటువంటి రాజకీయాలు ఎవరికి ఉపయోగం లేదు. ఈవెన్ వైసీపీ వాళ్ళకు కూడా పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు భోగాపురం చంద్రబాబు నాయుడు హయాంలో కట్టినా, లేదా వైసీపీ హయాంలో మేము చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాము అని చెప్పినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తి చేస్తుంది అనుకున్నా, ఎవరు డబ్బులండి? ప్రజల డబ్బులే కదా. చంద్రబాబు నాయుడు డబ్బులు కాదు, లేకపోతే జగన్మోహన్ డబ్బులు కాదు, ప్రజల డబ్బులతో. ఎందుకంటే ఒక్కో ప్రాజెక్ట్ ఒకసారి మొదలు పెడితే వెంటనే పూర్తి కాకపోవచ్చు. జనరల్గా ఇప్పుడు పోలవరం ఉంది, చంద్రబాబు నాయుడు ఇంకా ఆ మాటకు వస్తే మనం 1950s పోవాలా. టంగుటూరి రంజయ్య గారు శంకుస్థాపన చేశారు. కాబట్టి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ అనుకున్నటువంటి లక్ష్యంతో ఆ పనులు పూర్తి అవుతున్నాయి కదా. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు అక్కడ ఉత్తరాంధ్రకు అవసరము అనేటువంటిది తెలుగుదేశం అంతకుముందు పరిపాలన, అంటే 14 నుంచి 19 వరకు పరిపాలన ఉన్నప్పుడు చెప్పారు. మేము కొంత వ్యతిరేకించాం. ఏదానికి? ఇంత భూమి అవసరం లేదు అనేటువంటిది మా వ్యూ పాయింట్ ఉంటుంది. ఏ పార్టీకైనా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. మా వ్యూ పాయింట్ చెప్పాము, ఇంత భూమి అవసరం లేదా, రైతుల భూములు ఎందుకు తీసుకుంటారు, బేసిక్ ఎంతైతే అవసరమో అంత భూమి తీసుకోండి అని చెప్పినాం. ఆ రకంగా నాకు గుర్తుంది, భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వము భూసేకరణ అది కృషి జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పట్టాభి చెప్పిన దాంట్లో కూడా 200 కోట్లు 700 కోట్లు తెలుగుదేశం హయాంలో 14-19 మధ్యలో ఖర్చు పెట్టాం. 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి 200 కోట్లు ఖర్చు పెట్టినాడని లెక్కలు ఇంతకుముందే జస్ట్ మీ ఈ డిబేట్ ప్రారంభం కాకముందు ఆయన మాట్లాడుతున్నారు, విన్నాను నేను. అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం మేజర్గా దాన్ని కట్టాలనేటువంటి ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా 200 కోట్లు ఖర్చు పెట్టినారని వాళ్ళు అంగీకరిస్తున్నారు కదా. తగాదా ఎందుకు దీని మీద? రెండవది ఏమిటంటే, నేను వైసీపీ సోదరులకు చెప్పేది, ఇప్పుడు ప్రతి దాంట్లో క్రెడిట్ మాది అనుకుంటూ పోతే క్రెడిట్ రాదు సార్. క్రెడిట్ ఆ రకంగా రాదు. ప్రజలు ఎవరి కాలంలో ఏం చేశారో ప్రతి ఒక్కరు గమనిస్తుంటారు. దాన్ని బట్టే ఆదరణ ఉంటుంది నిజంగా అభివృద్ధి పదంలో. ఎందుకంటే మీ ఆలోచనలన్నీ కూడా అభివృద్ధి పదం వైపు పోలేదు. మీ కాన్సన్ట్రేషన్ అంతా బటన్ నొక్కుడు, దాని నిధుల సేకరణ, ఆ నిధులు సమీకరించి బటన్ నొక్కాలా. ఇది ఓ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా మీరు తీసుకున్నారు. టైం ప్రకారంగా మేము మా షెడ్యూల్ అమలు జరిపినామని మీరు క్రెడిట్ తీసుకున్నారు. ఓకే, అభ్యంతరం లేదు. అభివృద్ధి పనుల వైపుగా, ఎందుకంటే అంబటి రాంబాబు గారు పోలవరం గురించి మాట్లాడింది నేను విన్నాను. ఆ డయాఫ్రమ్ వాల్ ఏమిటి, లేకుంటే ఇంకా ఏమిటి, ఇవన్నీ చాలా స్టడీ చేయాలా అంటే, ఒక ఇరిగేషన్ మంత్రిగా ఆయన స్టేట్మెంట్ ఏంటంటే చాలా పైన ఆయన పరిశీలన ఉంది అనేది అర్థమైంది. ఆ రకంగా, ఎందుకంటే ఏదైనా కానీ మీ దృష్టి ఆ వైపుగా పోలేదు, అది మీ తప్పు కాదు. మీ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రయారిటీస్ ఆయనకు ఉన్నాయి. ఆయన వాలంటీర్ టు సీఎం,
ఇక ప్రజలు, వాలంటీర్లు, సీఎం వరకు మెసేజ్ పోవాలనేది ఒక సిస్టము. రెండవది అంటే బటన్ నొక్కడం ద్వారా నేరుగా నగదు ట్రాన్స్ఫర్ కావాలంటే ఇంకో సిస్టము. దీని మీద ప్రధానంగా ఆధారపడినారు. భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలా, పోలవరం ప్రాజెక్ట్ నా కాలంలో పూర్తి చేయాలా, లేదా అమరావతిని అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలా. నాకు బాగా గుర్తుంది, అమరావతి రైతులు అయ్యా మీరు కట్టలేకపోవచ్చు, కానీ బేసిక్ ఏదైతే మీరు కట్టగలుగుతారో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి మాకు, అంతే చాలు, మీ నుంచి మేము ఎక్కువ ఆశించామని చెప్పినా లేదు 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 లేదనేసి 3 రాజులు చెప్పారు. కాబట్టి మీ ప్రయారిటీస్ మీకు ఉండవచ్చు. భోగాపురం ఎయిర్పోర్టు అట్లాగే ఇంకా ఇంకా ఏమన్నా మీరు దయచేసి 1-2 సార్లు పరిశీలన చేసుకుని ఒకటి చెప్పొచ్చు, మా కాలంలో మేము అడ్డుపడలేదు. ఎందుకంటే బస్సు రాని చోట ఎయిర్ బస్ ఎట్లా వస్తుంది అంటే మరి 200 కోట్లు మేము ఖర్చు పెట్టినాం కదా, మా కాలంలో మేము ఖర్చు పెట్టినామని మీరు చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ క్రెడిట్తో ఏదో అడ్వాంటేజ్ వస్తుంది, రాస్తారు అడ్వాంటేజ్. మీరు ప్రజల్లోకి పోయి గతంలో మీ పరిపాలనలో జరిగినటువంటి బలహీనతలో లేకుంటే లోపాలో వీటిని గుర్తించుకొని ప్రజలతో మమేకమైతే అంతో ఇంతో సానుభూతి పెరుగుతుంది, మీ వైపు జనం చూస్తారు. కానీ అట్లా కాకుండా ఈ క్రెడిట్ దాని మీద తగాదా పడుతూ ఉపయోగం లేదు. నా పాయింట్ ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్టు అది ఎవరు కట్టినా, ఏ ప్రభుత్వం కట్టినా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ, టీడీపీ ఎవరు కట్టినా ప్రజల డబ్బుతో కట్టినారు. అక్కడ అవసరము అయితే అంత భారీ ఎత్తున భూసేకరణ అవసరం లేదని మా వ్యూపాయింట్. అది మీకు భిన్నాభిప్రాయం ఉండవచ్చు. ఏమైనప్పటికీ భోగాపురం ఎయిర్పోర్టు వైసీపీ కాలంలో మేమే చేసినామని చెప్పుకోవడానికి మాత్రం తగిన ప్రాతిపదిక లేదు. అది నా పాయింట్. ప్రారంభమే అది దానికి సంబంధించినటువంటి పన్నులు, దాని భూసేకరణ ఇది తెలుగుదేశం 14-19 మధ్యలో ప్రారంభించారు. ఆ తర్వాత వైసీపీ కాలంలో కంటిన్యూ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన రామ్మోహన్ నాయుడు ఆయన కన్సర్న్ మినిస్టర్ కాబట్టి తన ప్రాంతం కాబట్టి అశోక్ గజపతి రాజు ఉన్న అశోక్ గజపతి రాజుకు రామ్మోహన్ నాయుడుకు తేడా ఉన్నది. అశోక్ గజపతి రాజు ఆయన చెప్తాడు, ఆదేశాలు ఇస్తాడు, కానీ రామ్మోహన్ నాయుడు కార్యకర్త వెంటబడతాడు. కాబట్టి రామ్మోహన్ నాయుడు తన ప్రాంతంలో తన ముద్ర పడాలి అనేటువంటి ఉద్దేశం మంచిదే, ఎవరు చేసినా మనం అభినందించాలా. ఆ రకంగా భోగాపురం ఎయిర్పోర్టు వీరంత తొందరలో పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద తగాదాలు క్రెడిట్ నీదంటే నాది, నాదంటే నీది పెద్ద అవసరం లేదండి. ఎందుకు దాని మీద ఇప్పుడు నిజంగా అంత క్రెడిట్ ప్రజలు ఇచ్చే మాడితే 11 సీట్లకు ఎందుకు పెడతారు సార్? నిజంగా వీళ్ళందరూ అభివృద్ధి చేసినారు, అభివృద్ధి కోసం ప్రయత్నం చేసినారు అంటే 11 సీట్లకు పరిమితం కారు కదా. ప్రజల్లో అభిప్రాయం లేదు. ప్రజలు బటన్ నొక్కినారు, ఎస్ బటన్ నొక్కుడు మీరే చేశారు, అందులో సందేహం. ప్రజలు ఏ దానికి ఎంత ఓటు వేయాలో ఆ ఓట్లు వేశారు. మీరు మళ్ళా ప్రజల దగ్గర పోవచ్చు. ఏం శాశ్వతంగా ఇప్పుడేం అధికారంలో కూటమి వాళ్ళు అనుకోవచ్చు మేమే శాశ్వతం అని. 30 సంవత్సరాలని మీరు అనుకున్నారు, 5 సంవత్సరాలు ప్రజలు మార్పు చేస్తున్నారు. వీళ్ళు కూడా మేమే శాశ్వతం అనుకుంటున్నారు, ప్రజలు మార్పు చేయొచ్చు. ప్రజల దగ్గర పోండి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రభుత్వం యొక్క విధానాల్ని విమర్శించేటువంటి పద్ధతిలో మీరు ప్రయత్నాలు చేస్తే అది ఎక్కువ ఉపయోగం తప్ప ఈ క్రెడిట్ మీద తగాదా. ఇప్పుడు 700 కోట్లకు 200 కోట్లకు ఎంత క్రెడిట్ ఇవ్వాలనో ఎవరి వాళ్ళు తీసుకోండి, అభ్యంతరం లేదు, ఎవరి వాళ్ళు తీసుకోండి. కానీ దానికోసం తగాదా కాకుండా అదే అందు గురించి నేను కూడా అన్నాను, కావాలంటే పర్సంటేజ్లు డివైడ్ చేద్దామని చెప్పేసి. సరే, ఎనీవే ఈ టాపిక్ని వైండప్ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడారో ఒకసారి విందాము. లెట్స్ మూవ్ ఆన్ టు ఆఫ్టర్ దట్ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్. విశాఖపట్నం ఎయిర్పోర్టును అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది. ముంబై ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇంకా పెద్దదిగా చేసే అవకాశాలు, పరిస్థితులు అన్ని కూడా పక్కనే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు ఉన్నాయి. మరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను వదిలేయమని చెప్పి ఏ ఒక్కరు కూడా మనకు చెప్పలేదు. పక్కన నేవీ కూడా అన్ని రకాలుగా మనకు సహకరిస్తూ తోడుగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు, ఎవరికీ అభ్యంతరం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఎయిర్పోర్ట్ షిఫ్ట్ చేసి, ఈ మాదిరిగా ఇష్టం లేకపోయినా కూడా భూములు సేకరించి చెనిక్కాయలకు, బెల్లాలకు ఈ మాదిరిగా పేదవాడి భూములు లాక్కునే కార్యక్రమం చేయడం చంద్రబాబు నాయుడు గారికి మంచి కాదని చెప్పి గట్టిగా హెచ్చరిస్తూ, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. పక్కన విశాఖపట్నం
సో ఆన్ దట్ నోట్ ఐఎమ్ జస్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. షల్ ఐ సురేష్ గారు? సార్ ఒక చిన్న వివరణ. గఫూర్ గారు మాట్లాడుతూ మీరేం అభివృద్ధి చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి ప్రజలు మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేశారు అన్నారు. చాలా వయసులో పెద్దవారు గఫూర్ గారు, వారికి తెలియదు ఏం కాదు. 1 రూపాయి కన్నా 2 రూపాయలు విలువైంది, 10 రూపాయల కన్నా 100 రూపాయలు విలువైంది, 100 కన్నా 1000 రూపాయలు విలువైంది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం ఆగదు, జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ చేస్తాను జబ్బలు తెరిచి ప్రజల్ని నమ్మిస్తే వాళ్ళు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ వస్తుందేమో చూద్దామని ఓట్లు ఆ రకంగా మారాయి. వాళ్ళ నోటికాడు పూడు కూడా లాక్కున్నారు ఈ 3 పార్టీలు. అది గఫూర్ గారు లాంటి వాళ్ళకి అది అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఏ రకంగా మోసం జరిగిందో ఈరోజు నిరుద్యోగ వృత్తి అన్నారు చంద్రబాబు నాయుడు, డప్పా కొట్టి అయిపోయా, నీకు 1500, నీకు 1500, నీకు 1500 ఎగిరిపోయింది. ఎక్కడ 40,000 అన్నదాత సుఖీభావ కింద మళ్ళీ టాపిక్ మళ్ళీ ప్రొలాంగ్ అవుతుంది. ఒక్క నిమిషం. కామన్ సెన్స్ గఫూర్ గారు ఆన్సర్ చేస్తారు. గఫూర్ గారు ఆన్సర్ చేస్తారు. చెప్పిన విధానానికి సమాధానం ఇస్తున్నా. 2014-19లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి చెప్పండి గఫూర్ గారిని. ఒకటి కొంచెం సురేష్ గారు కొంచెం వినండి, ఎందుకంటే ఈ ధోరణే మీ 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 అలా కాదు సార్, మేమేం చేయడానికి 11కి వెళ్ళిపోయి అనకూడదు. మీరు పెద్దవాళ్ళు, మీరు ఎప్పుడు కానీ కొంచెం వినండి. పెద్దవారు వయసులో పెద్దవారు కావచ్చు, నేను కాదు, వయసుది కాదు పాయింట్. ఇక్కడ పాయింట్ వయసుది కాదు. దెబ్బతినింది. పర్లేదు సార్, ఆడియో వస్తుంది, కంటిన్యూ చేయండి. ఈ లోపల ఆడియో ఇస్ ఓకే. పాయింట్ వయసుది కాదు సురేష్, కొంచెం వినండి. ఇప్పుడు నేను వయస్సు దృష్ట్యా నేను క్లెయిమ్ చేయడం లేదు. నా క్లెయిమ్ ఏంటంటే మీరు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే, అంత అభివృద్ధి కనుక మీరు చేసి ఉంటే ఈ రకమైనటువంటి స్థితి రాదు బ్రదర్. కొంచెం మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేదా మీ పార్టీకి ఎవరు నాయకులు నాకు తెలియదు, జగన్మోహన్ రెడ్డి పేరు తెలుసు, మిగతా వాళ్ళు ఎవరెవరో మీ వాళ్ళు ఉంటారు. నా పాయింట్ ఏంటంటే మీరు అభివృద్ధి ఏమీ చేయలేదని కాదు, బటన్ నొక్కుడు కూడా అభివృద్ధే కదా, డబ్బులు పంచడం కూడా అభివృద్ధే. మీరు అది చేసినారని చెప్పినాను నేను. మీరు నిజంగా అభివృద్ధి వైపు ఉంటే కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయి ఆ జనాలు అంతా రోడ్ల మీద పడితే జగన్మోహన్ రెడ్డి కాలంలో పూర్తి చేయలేదు బ్రదర్. సొంత జిల్లాలో కడప జిల్లాలో నిజంగా ఆ జిల్లాలో తెలుసా మీకు? వాళ్ళకి పరిహారం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే తెలుసా? అరే పరిహారం ఇచ్చేది వరదల్లో కొట్టుకొని పోయిన తర్వాత వాళ్ళ నాయన ఇస్తాడు. కొంచెం విను. నేను చెప్పేది ఏమిటంటే పరిహారం ఎవరబ్బా సొత్తయా? ఎవరబ్బా సొత్తు? జగన్మోహన్ ఇంటి నుంచి ఇచ్చాడా? రాష్ట్ర ప్రభుత్వం మీరేమి అభివృద్ధి 19 నెలలుగా రాష్ట్రంలో జరిగిన విపత్తులకి చంద్రబాబు నాయుడు గారు విపత్తులోకి పోతావు. అన్నమయ్య ప్రాజెక్టు వల్ల జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలో అద్దంకి దగ్గర గేట్లు కొట్టుకొని పోతే 10 కోట్లు ఇస్తే గేట్ పెడతామంటే 10 కోట్లు ఇవ్వలేదు. ఆ వైపు మీ ఆలోచన లేదు. నేను తప్పు ఒప్పుల్లోకి పోవడం లేదు, ఆ వైపు మీ ఆలోచన లేదు. మీ ఆలోచన బటన్ నొక్కుడు ఉంది. మీరు షెడ్యూల్ ప్రకారంగా బటన్ నొక్కినారు. అయితే ప్రజలు కూడా బటన్ నొక్కి మీకు చెప్పినారు, సమాధానం చెప్పినారు. నా పాయింట్ ఏంటంటే కంటే కూడా ప్రజల్లోకి పోయి ప్రజల సమస్యలు తీసుకొని ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మీరు ఎదుర్కొంటే మీకు ఆదరణ వస్తుంది. ఆ పని చేయకుండా ఇదే చెప్పుకుంటుంటారు. రైట్, ఓకే. సురేష్ గారు ఒక్క నిమిషం, అయిపోయింది ఆల్రెడీ. సురేష్ గారు మీరు ఇందాక అన్నారు కదా, ఇలా ముగ్గురు కలిపి మాకన్నా ఎక్కువ సంక్షేమం చేస్తామంటే నమ్మేశారు. ప్రజలేం పిచ్చోళ్ళేం కాదండి.
ఒక్క హామీ పిచ్చోళ్ళు అయ్యారు సార్ ఇప్పుడు. వినండి సార్, వినండి. మీరు పిచ్చోళ్ళు అనుకున్నారు, అదే ప్రాబ్లం. అదొక్కడే చూడరు, అదొక పారామీటర్ మాత్రమే. దాంతో పాటుగా నెక్స్ట్ 5 years ఇస్తాడో లేదో దానికి 7 ఓటు. లాస్ట్ 5 years లో ఏం జరిగింది దాని మీద కూడా వేస్తాడు. అది కూడా ప్రోగ్రెస్ రిపోర్టే, దాన్నే ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటారు. లాస్ట్ 5 years లో చెప్పండి సార్, మీరేమన్నా ఈ 19 months గా మీకు మీరేదో మీకేదో జనాలంతా మీకేదో చెప్పినట్టు మేమంతా వాళ్ళు ఎక్కువ కాదు. వినండి సార్, వినండి. అదే అంటున్నా. మీరేమనుకుంటున్నారు చెప్పనా? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. మా బటన్ నొక్కేస్తే అనుకున్నారు కాబట్టి రెండో రోజు ఓడిపోయిన తర్వాత రెండో రోజు ప్రెస్ మీట్ లో మొదటి మాట ఏమొచ్చిందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటి నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాను. ఏమైపోయినాయి అంటే ఏంటి? ఏం ఆశించి ఇచ్చారు? ఓట్ల కోసం ఇచ్చారా? ఓట్ల కోసం చేసే రాజకీయాలు ప్రజలు గమనిస్తుంటారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వట్లేదు కదా. హామీలు ఒకటి మాత్రమే, ఒక భాగం మాత్రమే. హామీలు ఒకటే కాదు, ప్రజలకు హామీలు ఒకటే కాదు. ప్రజల 5 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది? లా అండ్ ఆర్డర్ ఏంటి? డెవలప్మెంట్ ఏంటి? లా అండ్ ఆర్డర్ ఏంటి? డెవలప్మెంట్ ఏంటి? మెయింటెనెన్స్ అంటే ఏంటి? ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసే వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. మీరు ఇప్పటికీ కూడా ప్రజల్ని ఆ రకంగా సరిగా అర్థం చేసుకునే కార్యక్రమం చేయకపోతే ఓకే, రైట్, మంచిది. అయితే మంచి, దానికి తగ్గట్టుగా ప్రణాళికలు మార్చుకోండి. ఇళ్లలో కూర్చొని క్లెయిములు చేసుకుంటే రావు, ఓట్లు పడవు. ఇళ్లలో కూర్చొని క్లెయిములు చేసుకుంటే రా సార్. ప్రజల్లో వెళ్ళండి. లెఫ్ట్ పార్టీస్ లాగా ప్రజల్లోకి వెళ్ళండి. మీరు ప్రతిపక్ష పార్టీ ఇళ్లలో కూర్చొని క్లెయిములు చేసుకుంటే రాదు. క్రెడిట్ ఏమి ఈజీగా ఇచ్చారు ప్రజలు. మీరు చోరీ చేసినంత మాత్రం ఒకళ్ళదొకళ్ళు ఇద్దరికి చెప్తున్నాను నేను.